గైస్ యాక్చువల్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానల్స్లో ఈ విధంగా ₹1 డీల్ ఒకటి పోస్ట్ చేశాను. అలాగే స్పిన్ అండ్ విన్ ఒకటి చూడండి. ఇందులో మనకి ఎక్కువ అమౌంట్లో క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 3-in-1 కేబుల్ ఒకటి కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి బెస్ట్ డీల్స్ అన్ని కూడా వస్తుంటాయి కాబట్టి మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు మీరు చూడబోతున్న సెట్టింగ్ చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ ఇప్పటికీ కొందరు అయితే మిస్ అవుతున్నట్టు ఉన్నారు. నేను రీసెంట్ గా కాల్ ట్యూన్ పెట్టినప్పుడు చాలా మంది అడగడం జరిగింది ఎలా పెట్టాలని. అందువల్ల నేను ఒక వీడియో చేస్తున్నాను. మీకు ఆల్రెడీ తెలుసు లేదో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అందరికీ విషయం తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మైజో అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ జియో ట్యూన్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. రెగ్యులర్ గా మనం పాటలు అవి కూడా పెడుతూ ఉంటాం. బట్ ఇక్కడ మీరు గమనించినట్టయితే నేమ్ జియో ట్యూన్స్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీ పేరుని కాలర్ ట్యూన్ గా పెట్టుకోవచ్చు. అంటే ఎవరన్నా మీకు కాల్ చేసినట్టయితే మీ నేమ్ వాళ్ళకి వినిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ చాలా నేమ్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు స్క్రాల్ చేస్తూ వెళ్తే ఇబ్బంది కాబట్టి మీకు నచ్చిన నేమ్ ఏదైనా కానీ ఇక్కడ సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాసు అని సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ వేరే లాంగ్వేజ్ ఉండడం వల్ల లేకపోతే వేరే స్టైల్లో కాలర్ ట్యూన్ ఉండడం వల్ల ఇన్ని కనిపించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ప్లే చేస్తాను. ఇది ఇంగ్లీష్ లో వచ్చింది. మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ ఉన్న ఒక్కొక్కటి కూడా మీరు ప్లే చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీకు కావాల్సిన లాంగ్వేజ్ మీకు వచ్చేస్తుందో అప్పుడు మీరు సింపుల్ గా సెట్ దగ్గర ట్యాప్ చేస్తే అది మీకు కాలర్ ట్యూన్ గా సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఎవరు కాల్ చేసినా గానీ మీ నేమ్ తో పాటు ఈ విధంగా కాలర్ ట్యూన్ మ్యూజిక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. రెగ్యులర్ సాంగ్ కాకుండా ఇలా పెట్టుకోవచ్చు. బట్ అన్ని నేమ్స్ ఇక్కడ ఉంటాయని చెప్పలేం. సో మీ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అయితే ఇందులో నేమ్స్ ఎలా యాడ్ చేయాలనే విషయంపై నేను సెర్చ్ చేస్తున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా తెలిసినట్టయితే డెఫినెట్ గా కామెంట్ చేయండి. వీడియో చూస్తే హెల్ప్ అవుతుంది. ఒకవేళ నాకు తెలిసినట్టయితే నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఏ విషయం గురించి ప్రతి ఒక్కరికి తెలిసే వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. క్విక్ అప్డేట్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి.